మనిషి అవసరం పెరిగింది. ఈ అవసరం వినోదము, విహారము, విచిత్రమైనటువంటి అంశాలు. దానికి అనుగుణంగా బోలెడంత సంపాదన, లక్షాధికారులు కాదు అపర కోటీశ్వరులను మరింత కోటీశ్వరులుగా తయారు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ నిన్న ఏదైతే భారతదేశంలో ఒక ఆర్డర్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇష్టమే ఎంతసేపు వేసుకోవచ్చు అని. ఇదివరకు 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొచ్చింది. అప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ని నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలో మీరు ఎక్స్పర్ట్స్తో కూర్చుని డిసైడ్ చేసి చెప్పనప్పుడు సుప్రీంకోర్టు ఆదేశిస్తే అప్పుడు 12 నిమిషాలు గంటలో 12 నిమిషాలు మాత్రం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి, అరగంటకి 6 నిమిషాలు మాత్రమే ఇవ్వాలి అన్నటువంటిది అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు. అట్లా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చెప్పింది, అప్పట్లో 60 ఛానళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 900 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 900 ఛానళ్ళు సర్వైవ్ అయ్యేది కమర్షియల్ కాబట్టి వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ ఇష్టం అని ప్రకటించేసింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అరగంట అడ్వర్టైజ్మెంట్లు అరగంట ప్రోగ్రాం రావచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ స్టేజ్కి ఎందుకు వచ్చింది, శాటిలైట్స్ విపరీతంగా ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో స్టార్టింగ్ రోజుల్లో అయితే జెమినీ, ఈటీవీ స్టార్ట్ అయినాయి. ఈ జెమినీ 6 గంటలు, ఈటీవీ 6 గంటలు ప్రసారాలు ఇచ్చాయి. అది కూడా శ్రీలంక నుంచి జెమినీ వాళ్ళ సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచి ఈటీవీ వాళ్ళ ప్రసారాలు. ఆ తర్వాత 8 గంటలు, 8 నుంచి 12 గంటలు, 12 గంటల నుంచి 24 గంటలు. వాజ్పేయి టైంలో ఇండియాలో నుంచినే ఇచ్చేటప్పుడు పర్మిషను 99 తర్వాత రామోజీ ఫిలిం సిటీలో నీళ్లు పెట్టుకున్నారు. అటు పక్కన చెన్నైలో సన్ నెట్వర్క్ పెట్టుకున్నారు. అక్కడ అప్పట్లో 1-2 ఛానల్ నుంచి బిగిన్ అయితే ఇప్పుడు ఏ స్థాయిలో ఛానళ్ళు వచ్చేసినాయో కనబడిపోతుంది. ఇట్లాగా శాటిలైట్స్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇప్పుడు సెల్ ఫోన్లకి శాటిలైట్, డైరెక్ట్ శాటిలైట్ ఫోన్స్ అంటున్నారు. ఈ సిచ్యుయేషన్లో స్పేస్ ఎక్స్లో పెట్టుబడులు కూడా భారీగా, చివరికి నేను ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చాడు కదా 48% షేర్ నాదేనని. దాంట్లో గూగుల్ వాళ్ళు $77.1 బిలియన్, ఎన్విడా $17.2 బిలియన్, ఏఎండి $463 మిలియన్ పెట్టుబడి పెట్టింది అన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నటువంటి అంశం.